నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ వచనం ప్రార్థనపై యేసునందు ఉండే శక్తి మరియు యేసు నామములో అడగడం అనే వాగ్దానాన్ని మనందరికీ తెలియజేస్తుంది. యేసు నామం అనగా యేసు వ్యక్తిత్వంతో ఆయన అధికారంతో కూడిన అభ్యర్థన. మనం యేసు ప్రతినిధిగా ఆయన చిత్తానికి అనుగుణంగా తండ్రిని కోరుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఆయనలో నిలిచి ఉండి వాక్యమై ఉన్న దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉన్నట్లయితే మనకి ఏది ఇష్టమో దానిని అడిగితే తప్పక దయచేయువాడు మన దేవుడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనలో దేవునిని అడిగిన వాటన్నింటినీ పొంది ఉన్నామన్న విశ్వాసము నమ్మకము మనం కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాసముతో దేవుని యందు సంపూర్ణమైన నమ్మకంతో ఏది అడిగినా వాటన్నింటినీ మనకు దయచేయువాడు మన దేవుడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలలో దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన వినే దేవుడు. మనం అడిగేది ఈ లోకానుసారమైనదిగా కాక దేవుని చిత్తానికి అనుగుణంగా అడిగే వారంగా ఉంటే తప్పక ఆ ప్రార్థన విని అడిగిన వాటన్నిటినీ దయచేయువాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలలో మనసులో దురుద్దేశము కలిగి చేసే ప్రార్థనకు సమాధానం ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసినది పొందుకోవాలన్న ఆశ కలిగిన వారం కనుక ప్రతిదినం దేవునితో సహవాసం చేస్తూ ఆయనలో నిలిచి ఉండి దేవునికి సంపూర్ణ విధేయత చూపిస్తూ యేసు నామములో తండ్రిని వేడుకుంటే తప్పక మన మొర ఆలకించి మనం అడిగినవన్నీ ఆయన దయచేస్తాడు. ఆమేన్.